అనంతపురం నగరంలో ఫ్లెక్సీల గొడవ. అసలు ఈ ఫ్లెక్సీల గొడవ ఏందయ్యా బాబు అని ఎంక్వైరీ చేశాం. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి వివరాల్లోకి వెళితే, మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఈ ఇద్దరి మధ్య ఫ్లెక్సీల విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఫ్లెక్సీలు వీకేసినారంట, అది ఇది అని ఓ రకంగా వైరల్ అవుతున్నాయి కొన్ని వార్తలు. దీని వెనకాల నిజం ఎంత ఏంటి అనేది AP39 టీవీ కూలంకుషంగా ఎంక్వైరీ చేస్తే తెలిసిన నిజాలు ఇవి. ఇది ఒక సినిమా అభిమానంతో, ఎంఎస్ రాజు గారికి బాలకృష్ణ పైన ఉన్న అభిమానంతో, ఎమ్మెల్యేగా కాకుండా ఒక సినిమా హీరోగా అభిమానంతో ఫ్లెక్సీలు వేశారు. ఆ ఫ్లెక్సీలు వేసిన విషయంలో దగ్గుపాటి ప్రసాద్కు ఎటువంటి అభ్యంతరము లేదు. గతంలో కూడా మనం అంబేద్కర్ బ్రిడ్జి దగ్గర నిన్నటి దాకా కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లెక్సీలు ఉన్నాయి, దాన్ని కూడా ఎవరు తొలగించలేదు. మరి ఎందుకు ఈ గొడవ వచ్చింది ఏంటప్ప అంటే, సప్తగిరి సర్కిల్లో పెద్దది అఖండ 2ది రాజుగారు బాలకృష్ణ గారిది ఇద్దరిది పెద్ద ఫ్లెక్సీ వేసింటే అది కాస్త చినిగిపోయింటే మన రాయల మురళి మన ఫ్లెక్సీ చింపినారన్న సప్తగిరి సర్కిల్లో అని రాజుగారితో చెప్పారంట. అసలు నాకు తెలియదు కానీ రాజుగారికి చెప్పారంట. ఇంకా మళ్ళీ ఫ్లెక్సీలు ఎట్లా కడతారు మా నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గం నుంచి వచ్చి ఈ నియోజకవర్గంలో అది ఇది అన్నారని ఏది చెప్పినారో తెలియదు. కానీ మళ్ళీ గంగారామన్న టీ తాగుతా అంటే నీరు ప్రగతి పార్క్ ఎదురుగా ఎంఎస్ రాజుని 2 వీలర్ వేసుకొచ్చి గంగారామన్నని ఎక్కించుకొని పోయి, ఏందన్నా ఇదంటే, అయ్యో ఫ్లెక్సీల గురించి మాకెందుకన్నా ఇంక కట్టినావు కదా, దానికి మేమేం అనలేదు, అభ్యంతరం కూడా చెప్పలేదు. ఆ చినిగిపోయిన ఫ్లెక్సీ కూడా సప్తగిరి సర్కిల్లో ఒక వ్యక్తి, ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తి దాని కింద దూరిపోయినాడంట. ఫ్లెక్సీ కింద దూరిపోయింటే అది చినిగిపోయింది. అది కూడా సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇలా మురళి లాంటి వాళ్ళు వెళ్ళి అన్నా నీ ఫ్లెక్సీ కావాలని చింపేసినారు అని ఎంఎస్ రాజు చెప్పి, ఎంఎస్ రాజు లోపల మనసులో ఎక్కడో ఒక చోట నాటుకుపోతుంది. అందుకని వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వాళ్ళ దగ్గర తెచ్చిపెట్టుకున్నారు. అందులో మన మురళి వచ్చేసి నోటిదులు ఎక్కువ మురళికి. ఎందుకంటే నేను చాలా ఏళ్ళ నుంచి నాకు మంచి మిత్రుడే, మనిషి అయితే మంచోడే, కానీ నోటిదులు ఎక్కువ. ఏది కూడా కడుపులో దాచుకోలేడు, అన్నీ ఫటాఫట ఇక్కడ అక్కడక్కడ చెప్తూనే ఉంటాడు. పెదరాయుడు సినిమాలో బ్రహ్మానందం కడుపు విప్పిపోతాంట చెప్పకపోతే, చెట్టుకు పోయి చెప్తా అంటాడు జరిగిందని. పెదరాయుడు టు ధనుష్ టు పెదరాయుడు అనేది మంచి డైలాగ్, ఫేమస్. అట్లా మా రాయల మురళి కూడా అందరికీ పోయి ఈడ అని చెప్పి నారదుడి మాదిరి అన్నీ చేస్తుంటాడు. కానీ బట్ వీళ్ళిద్దరికైతే ఫుల్ క్లారిటీ ఉంది. ఇద్దరు కూడా వెల్ మెచ్యూరిటీ, చాలా మెచ్యూరిటీ క్యాండిడేట్స్ వీళ్ళు. కింద ఎంతో కష్ట పరిస్థితుల నుంచి జీవితంలో ఎదిగి, ఈయన రాజకీయంగా ఆల్రెడీ మన దగ్గుపాటి ప్రసాద్ గారు బిజినెస్లో బాగా వెల్ సెటిల్డ్, బిజినెస్లో బాగా ఎదిగారు. అంత మెచ్యూరిటీ లేకుండా ఈ స్థాయికి ఎవరు రారు. ఎవరో చెప్పినంత మాత్రాన మళ్ళీ మాట్లాడుకున్నారు, అదంతా అయిపోయింది. ఆ ఫ్లెక్సీల విషయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవ లేదు. అది కేవలం సినిమా మాదిరి మాత్రమే చూడాలి. అది సినిమా కోసం, సినిమా హీరో పైన ఉన్న అభిమానంతో ఎంఎస్ రాజు గారు కట్టినారు. దీనిపైన దగ్గుపాటి ప్రసాద్ ఎటువంటి ఆరోపణలు చేయలేదు, వీళ్ళు పీకేయలేదు, ఎందుకు కట్టినావు అనలేదు. ఆల్రెడీ మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరూ మంచి మిత్రులు కూడా, వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలుసు. వీళ్ళిద్దరూ చాలా మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు, ఇద్దరు ఫ్రెండ్సు, రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటారు. పెద్దగా పట్టింపులకు పోయే వ్యక్తులు కూడా కాదు, ఏమంటారు ఈగోయిస్టులు, ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తులైతే కాదు. ఎందుకంటే సర్వసాధారణంగా ఈయన టీటీడీ బోర్డు మెంబరు, ఎమ్మెల్యే అయినప్పటికీ ఏమాత్రం ఈగో కానీ, ఎవరన్నా మామూలు సాధారణ ప్రజలు కావచ్చు, పాత మిత్రులు కావచ్చు, ఎవరైనా అంతే ఆప్యాయంగా మాట్లాడిస్తాడు. ఇంకా దగ్గుపాటి ప్రసాద్ గురించి కూడా మనకు తెలుసు. బిజినెస్లో ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఇప్పటికీ స్టిల్ నౌ మామూలు వ్యక్తిగా ఎవరు పోయినా కూడా అందరూ ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. వీళ్ళిద్దరికీ ఉన్న క్లారిటీ అది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి వ్యక్తిగతంగా చెప్తున్నా. సో ఫ్లెక్సీల విషయంలో ఎటువంటి గొడవ లేదు. ఇక నిన్న ఫ్లెక్సీ ఒకటి హైవేలో ఒక ఇద్దరి మీద వ్యక్తులు బండ్లో పోతుంటే మీద పడింది. ఆ ఫ్లెక్సీ పడడం వల్ల పాపం ఒక ఆయనకి ఇక్కడ చీలింది, ఇంకొక ఆయనకు కొంచెం గట్టిగా గాయాలైతే బెంగళూరు తీసుకెళ్లారు. వాళ్ళు కూడా సేఫ్, ఇద్దరు బాగున్నారు, ఎటువంటి కేసులు పెట్టలేదు. అది గాలికి పడింది. అది పడినప్పటి నుంచి తర్వాత ఈ ఫ్లెక్సీలు కూడా వచ్చినప్పటి నుంచి ఇంకా ఎందుకు అనుకున్నారేమో మున్సిపల్ కమిషనర్ దీనిపైన సరే ఫ్లెక్సీలే వద్దు,
ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, పేపర్లలో కూడా వచ్చింది. అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అనుమతులు లేకుండా ఎవరైనా సరే, అది టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, ఇంకొకరు ఎవరైనా సరే ఫ్లెక్సీలకు అనుమతి తీసుకొనే ఫ్లెక్సీలు కట్టాలా అనేటట్లుగా నగరంలో ఉన్న ఫ్లెక్సీలన్నీ తొలగించేసి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఎంఎస్ రాజు గారు అయితే చేయలేదు. ఆ ఉద్దేశంతో, అది బాలకృష్ణ పైన అభిమానంతో కట్టుకున్నారు. దానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు అని దగ్గుపాటి ప్రసాద్ గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇది పరిస్థితి. ఇక నగరంలో విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నాం, ఫ్లెక్సీలు ఇవన్నీ తీసేయడమే కాకుండా మొత్తం బిల్డింగులు కూడా అక్రమంగా ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిస్తున్నారు. మనం చూసాం, ఓల్డ్ టౌన్లో చూసాం, హౌసింగ్ బోర్డు, తర్వాత రకరకాల ప్లేసుల్లో ఎక్కడైతే ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఈ హౌసింగ్ బోర్డులో ఈ షెడ్ కూడా ఈరోజు పడగొట్టినారు. ఇవన్నీ కూడా వీడియోలు కూడా మనం చూడొచ్చు. సో ఒక క్లారిటీతో అయితే ఉన్నారు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా నగరంలో ఎటువంటి ఆక్రమణలు ఉన్నా తస్మాత్ జాగ్రత్త, ఎవరైనా కూడా అక్రమ కట్టడాలు ఉన్నా ఉపేక్షించేది లేదు అని ఎమ్మెల్యే గట్టిగా అధికారులకు చెప్పినట్లు మనకున్న సమాచారం. దీనిపైన కమిషనర్ కూడా ఏసీబీ వాళ్ళని ఈరోజు వెంట పెట్టుకొని దగ్గరుండి మరీ కూడా అన్ని కొట్టిచ్చేసినారంట. ఎమ్మెల్యే కూడా దీనిపైన గట్టిగా చర్యలు తీసుకోవాలి. అది సొంత పార్టీ అయినా సరే, ఏ పార్టీ వ్యక్తులైనా సరే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా అక్రమాలపై చర్యలు ఉంటాయి అని చెప్పారంట. అది మనకున్న సమాచారం. ఏది ఏమైనా ఇక నుంచి అనంతపురంలో దిబిడే, ఎలా పడితే అలా కట్టడం, ఎలా పడితే అట్లా చేయడం ఇక కుదరదు. ఖచ్చితంగా పర్మిషన్స్ ఉండాల్సిందే. నగరపాలక సంస్థ అనుమతి లేకుండా ఏ నిర్మాణాలు జరిగినా తస్మాత్ జాగ్రత్త అని అధికారులు కొరడా చూపిస్తున్నారు. అలాగే ఈరోజు టీ స్టాల్ పైన కూడా నేను టీ తాగుతుంటే చూశాను. అక్కడ కూడా గ్లాసులు కానీ పార్సిల్స్ కానీ ఇవన్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా 10,000 రూపాయలు ఫైన్ వేస్తామని హెచ్చరికలు జారీ చేసిపోయారు. నేను అక్కడ టీ తాగుతుంటే చూశాను నేను. ఇది కూడా మంచి పరిణామం. ఇవన్నీ తీసుకొచ్చి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, అలాగే నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయం పైన గండి కొట్టే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా, ఇలాంటి చర్యలన్నీ కూడా లేకుండా చేస్తే నిజంగా మంచిదే. దీనిపైన మరి ఎమ్మెల్యే గారు గట్టిగా చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా అంతే గట్టిగా పనిచేయాలని ఒకసారి కోరుకుందాం. ఏది ఏమైనా ఫ్లెక్సీలే కాదు, బిల్డింగులు కూడా లేపేస్తున్నారు. ఎంఎస్ రాజు గారికి, దగ్గుపాటి ప్రసాద్కి ఎటువంటి ఈగోలు లేవు, ఎటువంటి ఫ్లెక్సీలు గొడవలు లేవు అని మనకున్న సమాచారం.